మరొక బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకంపనలో రేపే వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీపైనే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. బీఆర్ఎస్ సీనియర్ నేత తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గట్టుపై ప్రకంపనలు రేపుతున్నాయి ఆయన కామెంట్స్. బీఆర్ఎస్ లో ప్రజాస్వామ్యం లేదు అంటున్నారు ఆయన. ఎమ్మెల్యే సెంట్రిక్ రాజకీయాలే బీఆర్ఎస్ కొంప ముంచాయి అన్నారు. కేసీఆర్ కోటరీతోనే బీఆర్ఎస్ కు ఈ దుస్థితి వచ్చిందన్నారు. సంస్థాగత నిర్మాణం, ఓటమికి సమీక్షించుకునే విధానం అక్కడ లేదు అన్నారు ఆయన. నల్గొండ జిల్లాలో కేసీఆర్ కొందరు లిల్లీ పుట్లను తయారు చేశారని, పార్టీ నాయకత్వంపై విశ్వాసం లేకే లీడర్లు పార్టీని వీడుతున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. 16 సార్లు రిక్వెస్ట్ చేస్తేనే కేబినెట్ లో బెర్త్ హామీతో బీఆర్ఎస్ లో చేరానన్నారు ఆయన. ఎన్నికలకు 6 నెలల ముందు నుండి నాకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్తున్నారు. ఉద్యమకారుల పేరుతో బీఆర్ఎస్ లో కొందరు గల్లాలు ఎగరవేస్తున్నారని, ఉద్యమకారుల పేరుతో అధికారంలోకి వచ్చి చాలా మంది కోటీశ్వరులయ్యారని అన్నారు. ఒకప్పుడు 500 రూపాయలను అడుక్కున్న నేతలు ఇప్పుడు కోట్లకి పడగలెత్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు గుత్తా. గుత్తా వ్యాఖ్యలకి సంబంధించి పూర్తి వివరాల అందించడానికి మా కరెస్పాండెంట్ రేవంత్ సిద్ధంగా ఉన్నారు. రేవంత్, పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడడానికి మనతో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేట్ అయినటువంటి 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వారి అనర్హతకు సంబంధించి ఏం జరుగుతుంది, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? 2 శాసన పరిషత్ సభ్యులు పార్టీ ఫిరాయించినట్లుగా బీఆర్ఎస్ పార్టీ నాకు ఒక కంప్లైంట్ మరొక శాసన పరిషత్ సభ్యుడు షేర్ సుభాష్ రెడ్డి గారు అందించినారు. దాని మీద మేము న్యాయపరంగా, చట్టపరంగా అది ఎంతవరకు మనం చేయగలుగుతాం, ఏ పద్ధతుల్లో వ్యవహరించాలి, గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, కోర్టు అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని, న్యాయపరమైనటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులను సమీక్షించమని చెప్పాను. వారి యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చెప్పండి, ముఖ్యంగా మీ వారసుడు ఎవరైతే అమిత్ రెడ్డి ఉన్నాడో రాజకీయ అరంగేయడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత అకస్మాత్తుగా అమిత్ వెనక్కి తగ్గడానికి కారణం ఏంటి? బీఆర్ఎస్ నుంచి వెనక్కి తగ్గడానికి కారణం ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొన్ని అంతర్గత సమస్యలు, కొందరి సహకారం సరిగ్గా ఉండదనేటువంటి అభిప్రాయం. పార్టీలో పెద్దపీట వేశాము, ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి శాసన మండలి చైర్మన్గా కూడా గులాబీ అధినేత కేసీఆర్ కూడా అవకాశం కల్పించిన తర్వాత కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబం కొంత పార్టీ మీద అంటే కొంత అలక వహించినట్టుగా ఉందని చెప్తున్నటువంటి వార్తలు నిజమైనా ఏంటి పరిస్థితి? పూర్తిగా సత్యదూరమైనటువంటి. నేను పార్లమెంట్ సభ్యుని 16 సార్లు నన్ను రిక్వెస్ట్ చేస్తే, నన్ను మంత్రిమండలిలో తీసుకుంటానని కేసీఆర్ గారు హామీ ఇస్తే, నేను ఆ రోజు రాజీనామా చేసి వస్తానని చెప్పాను. నేను రాజీనామా చేయకుండా గులాబీ కండువా కప్పుకోనని కూడా చెప్తాను. 6 మాసాల నుంచి నేను టైం అడుగుతూ ఇవ్వలేదు. ఏది ఎన్నికల కన్నా, శాసనసభ ఎన్నికల కన్నా ముందు నుంచి 6 మాసాలు అడిగాను, ఇవ్వలేదు. డైరెక్ట్గా కూడా అడిగాను. ఏది ఒకసారి చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార సందర్భంగా కూడా అడిగాను. సుఖేందర్ని మెసేజ్ వచ్చింది, నేను పిలుస్తాను అన్నాడు, పిలవలేదు. ఇట్లా ఎన్నో సందర్భాల్లో అడిగాను. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ముఖ్యంగా కేసీఆర్ చుట్టూ కొంతమంది ఉన్నటువంటి కోటరీ వల్లనే ఈ రకమైన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఆ కోటరీకి సంబంధించిన విషయాలు ఇప్పుడైనా TV9 ద్వారా కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఎవరి పేరు చెప్పాల్సిన అవసరం లేదండి. ఇది జగమెరిగిన సత్యం. ఇది అందరి కార్యకర్తలకు తెలుసు. ఈ పరిస్థితి రావడానికి ఎవరు కారణం అని తెలుసు. కేసీఆర్ను కలవకుండా చేసేదానికి ఎవరు కుట్రలు పడినారని తెలుసు. ఎవరి మీద పితూరులు చెప్తారని తెలుసు. ఏందన్నా ఇప్పుడు నా మీద కూడా చెప్తారు, ఈయన పోయి ఏదో మాకు వ్యతిరేకంగా చెప్తారు. అసలు నాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే నేను చెప్పేది ఎక్కడితే అది ఇదే ఏంది విన్నారా? అయితే దీనిలో ఒకటి మాత్రం వాస్తవం, ఎప్పుడైనా పార్టీ సమీక్షించుకోవాలా, ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన చేయాలి. ఇవాళ ఆ పరిస్థితులు లేకుండా ఒక 5-6 జిల్లాలే బాగా డ్యామేజ్ అయినాయి. ఖమ్మం కావచ్చు,
ఇటు నల్గొండ కావచ్చు, అటు మహబూబ్ నగర్ కావచ్చు, అటు నిజామాబాద్ కావచ్చు. ఎందుకు కారణమైనాయి? ఇక్కడ నువ్వు పెట్టుకున్నటువంటి మంత్రుల యొక్క పనితీరు. వాళ్ళు కార్యకర్తలకు దూరమైనారు, ప్రజలకు దూరమైనారు, అహంకారపూరితంగా వ్యవహరించినారు. మొత్తం పరిస్థితులలో ఇప్పుడు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే చాలామంది నేతలు కూడా ఇప్పటికే చెప్తున్నారు సుఖేందర్ రెడ్డి కొడుకు టికెట్ రాలేదు, టికెట్ పార్టీ నుంచి దూరమయ్యే పరిస్థితి కూడా ఉంది, వాళ్ళు విడిపోతారేమో చెప్పి కూడా అంటున్నారు. ఇప్పుడు నాకు ఏ పార్టీతో సంబంధం లేదండి. నాది పార్టీ రహితమైనటువంటి బాధ్యత. అమిత్ విషయంలో కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆయన నిర్ణయం తీసుకుంటాడు. నా వరకు మాత్రం నేను కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నాను, రాజ్యాంగబద్ధంగా నేను వ్యవహరిస్తాను తప్ప పక్షపాతంగానో ఆ రకంగా నేను వ్యవహరించేటువంటి వ్యక్తిని కాదు. ఖజానా ఖాళీ ఉంది, ఇచ్చిన హామీలు ఎక్కువ ఉన్నాయి, వాటిని అమలు చేయట్లేదని మేమే చెప్తున్నాం రోజు. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైనా ఒక సంవత్సరం కాలం పరిపాలిస్తే అప్పటి వరకు అన్నీ సరిదిద్దుకొని మంచి బాటలో పోతే ప్రభుత్వం నడుస్తుంది. మంచి బాటలో పోకపోతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా, కేసీఆర్ ప్రభుత్వం అయినా ఎవరే. థ్యాంక్ యూ. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం పార్టీలో అంతర్గత సమీక్ష లేకపోవడంతో ఈ పరిస్థితికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ పరిస్థితికి దారితీస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా కొంతమంది నేతల చెప్పుడు మాటలతోటే అంటే కేసీఆర్ ఇలా వ్యవహరించారని చెప్తున్నారు. ఇప్పటికైనా పార్టీని ప్రక్షాళన చేయడంతో పాటు పూర్తి స్థాయిలో సంస్థాగత నిర్మాణం చేయాలి. పార్టీపై విశ్వాసం లేకనే చాలామంది నేతలు కూడా పార్టీని వీడుతున్నారని గుత్తా సుఖేందర్ చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇంకా మిగతా విషయాలు రానున్న రోజుల్లో వివరిస్తానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశాల్తో రేవంత్, TV9 నల్గొండ.